ఇవాళ 'దురంధర్ 2' సినిమాకి వెళ్తున్నాము. Going to the. We are going to. ప్లీజ్ మా ఇంగ్లీష్ మాట్లాడవాక. Super. నేను అదరపోయింది. బాలిక రా బాలిక. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే? ఈ ఛానల్లో ఇది ఫస్ట్ వ్లాగ్ అనమాట. అండ్ ఇప్పుడే నేను లేచింది. ఇవాళ 'దురంధర్ 2' సినిమాకి వెళ్తున్నాము. عندي خوش فاصلة يا اخي تفوز సో దాన్ని వ్లాగ్ తీద్దామని చెప్పేసి అనుకున్నాను. సో దానికోసం స్టార్ట్ చేశాను. అండ్ ఇది మా ఛానల్లో ఫస్ట్ వ్లాగ్. ఎలా వస్తుందో కంటెంట్ ఎలా తీస్తారో నాకైతే క్లారిటీ లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మ్యాక్సిమం మాట్లాడను అనుకోండి, ఎందుకంటే బయట నేను భయంకరమైన ఇంట్రోవర్ట్ని. మాట్లాడు. Yeah, I'm very embarrassed. I feel very shy and uncomfortable to speak with a strange woman, you know. సో మాట్లాడే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉండదు. సో ఎంతవరకు తీస్తాననేది చూద్దాం. ఇది ఒక ట్రయల్ వ్లాగ్ లా చేద్దాంలే, అసలు ఎలా వస్తుంది ఎలా తీయగలను అని నాకు నేనే టెస్ట్ చేసుకుందామని తీస్తున్నాను. సో యా, లెట్స్ సీ ఎట్లా వస్తుందో అని చెప్పేసి. సో ఇప్పుడే లేచాను, రెడీ అయ్యి మళ్ళీ వస్తాను మీ ముందుకి. నాకేం కనపట్టలేదు. ఇప్పుడే నేనే రెడీ అయ్యాను. అండ్ మా మ్యాచింగ్ వేసాం మా ఇద్దరం ఆల్మోస్ట్. తెలియకుండా వేసాము, అనుకోకుండానే వేసుకున్నాం. సో ఏం చెప్పాలి, సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. స్టార్ట్ అవుతుందని చెప్పాలా? We are starting the picture. I can see. ఓకే. See. Only one see. ఏంది? We are starting the picture. Going to the picture. We are going to the picture. ప్లీజ్ మా ఇంగ్లీష్ మాట్లాడవాక. We are going to the picture. Correct. పిక్చర్కి వెళ్తున్నాం అండి, అంతే ఫిక్స్. ఇది చూసి నేను ఏదో స్కిన్ కేర్ ఎక్స్పర్ట్ అని మాత్రం అస్సలు అనుకోబాకండి. జస్ట్ ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు లేదంటే ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం రాసుకుంటాను. అది కూడా జస్ట్ సిరం అండ్ సన్ స్క్రీన్ మాత్రమే. ఇది కూడా ఇక్కడ కూడా నేను జస్ట్ వీడియో కోసం రాసుకుంటున్నాను, అందుకని ఆ వీడియో పనిసార్లు చూస్తున్నాను. అండ్ ఇదేమో రైస్ వాటర్ అనమాట. ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ చేశాను హెయిర్కి కొంచెం కేర్ తీసుకుందామని. సో ఇదన్నమాట ఫైనల్ లుక్. ఇంకా తినేసి స్టార్ట్ అవడమే. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు ఇలా నోట్లో పెడుతూ నాకు అలవాటు అయిపోయింది. సో ఇది వీడియోలో పెడదామా వద్దా అన్నట్టు ఆలోచించాను, కానీ వ్లాగ్ అంటే నేను ఎలా ఉండాలో అలా చూపించుకోవాలి కాబట్టి ఇది కూడా పెట్టేద్దాంలే అన్నట్టు పెట్టాము. సో ఇది నా రోజు డైలీ రొటీన్ అనమాట. ఇలా మా అమ్మ నోట్లో పెడతాం, నేను అలా టీవీ చూస్తూ ఏదైనా నంచుకొని ఇలా తింటా ఉండడం. సో ఇంకా స్టార్ట్ అయిపోయాం. మేము ఉండేది చీరాల్లో. సో థియేటర్ బుక్ చేసింది అయితే నేను బాపట్లో బుక్ చేశాను, ఎందుకంటే చీరాల్లో మోహన్లో రిలీజ్ అయింది 'దురంధర్'. నేను కొంచెం పెద్ద స్క్రీన్ మీద చూడాలని చెప్పేసి బాపట్లలో బుక్ చేశాను అనమాట. సో ఇది వెళ్ళే దారి. అండ్ ఈ వినాయకులు ఓన్లీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే పెడతారు. సో అప్పుడే వినాయక చవితి సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇదన్నమాట థియేటర్. సురేష్ థియేటర్లో బుక్ చేసాం. సో క్రౌడ్ అయితే పిచ్చగా వచ్చారనమాట, మ్యాట్నీ అయినా సరే. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. దీనికి తప్ప మనకి దేనికి పనికిరామరా. మనకి తెలిసింది ఒకటే, సినిమా. రష్ చూడు, వాళ్ళందరూ వచ్చినాక వెళ్తాం. థియేటర్ అయితే బాగానే ఉంది. ఇది నేను చాలా ట్రై చేశాను అనమాట బయట క్యాంటీన్ దగ్గర తీయడానికి, బట్ నా వల్ల అయితే అస్సలు కాలేదు. బట్ చాలా వరకు ట్రై చేశాను తీయడానికి కొంచెం. నువ్వు ఇది పట్టుకోగా ఉంటావా బయటకు వెళ్తావు. ఎలా ఉంది సినిమా? సూపర్. నేను అదరపోయింది. సూపర్ అంట. నేను ఊరకి అట్లా కొనికేసాను మంచిగా. ఇక్కడ ఫోన్ మా అమ్మకి ఇచ్చి వీడియో తీమా అని చెప్పేసి మా అమ్మకి ఇచ్చారనమాట. సో ఆమె అయితే అక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది బాపట్లో, అది ఆ టెంపుల్ని తీమా అంటే మా అమ్మ అది తప్ప మిగతా అన్నీ తీసిందనమాట. లైక్ రోడ్డుని, నా తలని, ఆ పక్కన ఉన్న షాప్స్ని అన్నిటినీ తీసింది తప్ప మెయిన్ టెంపుల్ని అయితే తీయలేకపోయింది. సో ఇక్కడైతే ఆ టెంపుల్ ఉంటుంది.
ఆ తర్వాత అక్కడి నుంచి మేము డైరెక్ట్గా ఇంకా బాదం పాల్ షాప్ దగ్గరికి వెళ్ళాం అనమాట. అక్కడ ఫేమస్ ఒక బాదం పాల్ ఉంటుంది. నేను చిన్నప్పుడు కేంద్రీయ విద్యాలయ చదువుకునేటప్పుడు రోజు వెళ్ళేటప్పుడు తాగుతూ వెళ్ళేవాళ్ళం అనమాట ఇక్కడ. సో ఆ బాదం పాల్ దగ్గర ఆగుతాం. ఎప్పుడు బాపట్లోకి వచ్చినా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా బాదం పాలు తాగే వెళ్తాం. సో ఇంతే, ఇప్పుడైతే ఇంటికి ఇంకా బయలుదేరుతున్నాము. ఇంకా వెళ్ళే దారిలో కొంచెం వీడియోలు తీద్దాంలే అని చెప్పేసి మా అమ్మకు ఫోన్ ఇస్తే మా అమ్మ అస్సలు తీయలేకపోయింది. ఇంకా నేనే అలా నడుపుతూ అలా 2-3 వీడియోలు ట్రై చేశాను, ఎక్కువసేపు లేకుండా. ఇంకా ఇది వెళ్ళే దారిలో పెట్రోల్ బంక్ అనమాట, కొత్తగా కట్టారు మా ఇంటి దగ్గర, మా ఇంటి హైవే దగ్గర. అండ్ ఇప్పుడు హైవే దగ్గర ఇంకొక కొత్త హైవే రాబోతుంది, అదే హైదరాబాద్ టు వాడ్రేవ్ హైవే అనమాట. అది స్టార్ట్ చేశారు కానీ ఇంకా కారంజేడు వైపు ఇంకా కట్టలేదు బ్రిడ్జ్. సో అది ఇంకా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు. బట్ స్టార్ట్ అయితే మాత్రం ఇంకా కింద రష్ తగ్గిపోతుంది, పైన ఫుల్ రష్ అయిపోతుంది అనమాట. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. సో మా ఎలా ఉంది సినిమా? సూపర్, నాకు చాలా బాగా నచ్చింది. సూపర్. అసలు ఎట్లుందంటే ఇంకా చెప్పలేదు, నాకు అంత బాగా నచ్చింది. చెప్పరా, చెప్పలేదు, నాకు అంత బాగా నచ్చింది. డైరెక్టర్ చాలా బాగా తీశారు. నాకేమో సర్లే అది చెప్తే బాగోదేమో. నాకు అంటే నాకు నచ్చింది, పర్లేదు నచ్చింది, కానీ మరీ చాప్టర్ 1 అదే దురంధర్ 1 ఉన్నంత సూపర్ అయితే నాకేం అనిపించలేదు. ఎందుకంటే రీజన్ కూడా చెప్తాను. రీజన్ ఏంటి అంటే దురంధర్ 1లో కొన్ని లాజిక్ పాయింట్స్ ఉంటాయి. లైక్ ఎందుకు చంపాలి, ఎలా చంపాలి, ఎందుకు బతికిస్తున్నాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రెహమాన్ డకాయితిని ఆ ఫారెస్ట్ దగ్గర చంపకుండా చెయ్యి అడ్డం పెట్టి సిటీ దాకా తీసుకెళ్ళాడంటే దానికి ఒక రీజన్ ఉంది, లాజికల్ రీజన్. అలా కొన్ని లాజిక్ పాయింట్స్ పెట్టాడు ఫస్ట్ సినిమాలో. అయితే సెకండ్ పార్ట్ నాకు అసలు ఆ లాజిక్ పాయింట్స్ ఏవి కనపడాలి. అంటే ఇంకా చంపుకుంటే వెళ్ళిపోవటమే అన్నట్టు, ఇంకా మొత్తం అందరినీ చంపుకుంటే వెళ్ళిపోతున్నాడు అట్లా తీస్తే ఇంకా లెంగ్త్ ఎక్కువ అయిద్ది. ప్రతిదానికి లా పాయింట్లు లాగుతా కూర్చుంటే సినిమా 3, 4, 5 తీయాల్సి వచ్చింది. అందుకని అట్లాగా అందరినీ వాడు వెళ్ళిన పని పూర్తి చేశాడని చెప్పడానికి అట్లా తీసాడు. బాగా వేసేసాడు. నేను బాగాలేదని చెప్పట్లా, బాగానే ఉంది. నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ ఏం లేదు పూర్తిగా. అంటే చూసినాక నాకు అనిపించింది త్యాగమూర్తుల ఫలితమే మనం ఎంత సేఫ్ గా ఇట్లా ఉండగలుగుతున్నాము, వాళ్ళందరూ అక్కడ ఎంత కష్టపడుతున్నారు అనేది బాగా చూపించారు. అదైతే నిజమే. నాకు లాస్ట్ ట్విస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగున్నాయి ట్విస్ట్లు అయితే. అసలు వాడు మధ్యలో కనపడపోయేప్పటికి వాడి క్యారెక్టర్ అయిపోయిందేమో, ఇంక వాడిని చూపించలేమో అనుకున్నా నేను కూడా. స్పాయిలర్స్ ఇవ్వగా ఓకే, స్పాయిలర్స్ ఇవ్వట్లేదు ఎవరికి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేసి అప్పుడు చూడండి దీన్ని. సో అది లాస్ట్ ట్విస్ట్ లో ఉంటుంది. నాకు ఆ ట్విస్ట్ అయితే అదిరిపోయింది, నాకు చాలా బాగా నచ్చింది అయితే ఆ ట్విస్ట్లే. ప్లస్ నాకు ఆ మ్యూజిక్ కూడా చాలా చాలా బాగా నచ్చింది. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే నేను చెప్పాక నాకు అంత సాటిస్ఫాక్షన్ అంటే ఇంకా ఫుల్ గా చూసింటే ఇంకా నాకు ఇంకా డీటెయిల్ గా చెప్పుకుంటే ఇంకా బాగుండేది. అంటే లైక్ యోగి ఆదిత్యనాథ్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, చంపేసే ఆతిఫ్ అహ్మద్ గారిని చంపేసే క్యారెక్టర్. అప్పుడు వెనక నుంచి యోగి ఆదిత్యనాథ్ గారు ఇలా వచ్చినట్టు అంటే అన్ని రియల్ క్యారెక్టర్స్ కాబట్టి మోడీజీ గారిని నిజంగా చూపిస్తున్నారు కాబట్టి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా చూపించుంటే బాగుండేది. ఆయన వల్లే కదా వీళ్ళందరినీ ఇలా ఒక్కొక్కరిని చంపేయడం కూడా. నాకు అది కూడా చూపించుంటే ఇంకా బాగుండేది, డీటెయిలింగ్ ఇంకా పెట్టుంటే బాగుండేది అనిపించింది నాకు. సో అంతకుమించి అయితే ఇంకేం లేదు. బట్ ఇంకొక పాయింట్ ఉంది నాకు, అది ఎవరికైనా తెలుసో తెలియదు నాకు తెలీదు, నాకైతే చాలా చాలా సిల్లీ అనిపించింది అనమాట. ఏంటిదంటే రణవీర్ సింగ్ గారి వాయిస్ ఒకటను, ఇంకొకరు ఎవరు ఇక్బాల్ క్యారెక్టర్ చేసింది అబ్రహం ఆయన పేరు, పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఆయన పేరు నాకు తెలియదు, హీరో పేరు. సో ఆయన కూడా ఇక్బాల్ క్యారెక్టర్ చేసిన అతని వాయిస్ కానీ రణవీర్ సింగ్ గారి వాయిస్ కానీ తెలుగు డబ్బింగ్ అయితే నాకు అస్సలు ఎక్కలేదన్నమాట. మెయిన్ గా అయితే ఎవరు సరే ఆ ఇక్బాల్ క్యారెక్టర్ అని అనుకోండి, ఇక్బాల్ క్యారెక్టర్ లో అక్కడ లాస్ట్ చనిపోతారు అనమాట. ఆ టైంలో ఒకరు ఉంటారు చూడండి, మా చిరంజీవి జగదేక వీరి రతిలోక సందర్లో ఒక ఆయన ఉంటారు చూడు, స్వామీజీ గారు పిలుచుకోండి, ఆయన పేరేంది, ఆ వాయిస్ ఉంటే చూడండి, నాకు ఆ వాయిస్ అనిపించింది, నిజంగా అలానే అనిపించింది అనమాట నాకు ఆ వాయిస్ ఉన్నప్పుడు. అండ్ రణవీర్ సింగ్ గారిది కూడా స్టార్టింగ్ లో ఒక సీక్వెన్స్ ఉంటది, ఒక ఇంట్లోకి వెళ్ళి చంపే సీక్వెన్స్. దాంట్లో మా చెల్లి అక్కడ అనేది అసలు ఏందో చాలా డిఫరెంట్ గా అనిపించింది ఆ వాయిస్.
సో నాకు ఈ కొంచెం తెలుగు డబ్బు ఇంకొంచెం మంచిగా పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది. ఆ 2 చోట్ల తప్ప నాకు ఇంకేం లేదు డిసడ్వాంటేజ్. అంత చాలా చాలా బాగుంది సినిమా. సూపర్ గా తీసి అండ్ ఎక్కడ బోర్ కొట్టలేదు. ఒక 4 hours కూర్చోవాలంటే వెళ్ళే ముందు అనుకున్నా మా మమ్మీ కూర్చోలేదు, ఖచ్చితంగా నిద్రపోతుంది ఖచ్చితంగా అనుకున్నా. ఫస్ట్ హాఫ్ లో కొంచెం నిద్ర కులికేసింది కానీ బాగానే కూర్చుంది 4 గంటలు. అప్పుడే తినాలి కదా మ్యాట్నికి వెళ్ళాం అందుకనే. సో అదొక ప్రాబ్లం అన్నమాట. కానీ ఎక్కువ నిద్రపోలే, ఓవర్ అట్లా కులికేసా అంతే. చాలా బాగా అసలు నేనే కూర్చోగలనా లేదా అనుకున్న అట్లాంటిది అంతసేపు కూర్చొని చూసా అంటే గ్రేట్ అనిపించలే. టైం ఊరికే అయిపోయింది, నిజమే. టైం తెలియకుండానే అయిపోయింది. చాలా బాగుంది, అందరూ వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి సినిమా. మా మమ్మీ గారు రివ్యూ ఇచ్చారు, వెళ్ళి చూడండి. సో అదే రివ్యూ అయితే ఈ బ్లాగ్ అయితే అదే. ఇంకా నేను దీన్ని ఎక్కువ కంటిన్యూ చేయాలనుకోవట్లేదు, జస్ట్ ట్రయల్ బ్లాగ్ లాగా పెడుతున్నాను. అంటే ఎలా తీయాలి, ఎలా తీయగలం. ఫస్ట్ టైం నేను ఇలా యాజ్ ఎ ఇంట్రోవర్ట్ గా నేను ముందు ఫోన్ బయటికి తీయటమే పెద్ద గగనం నాకు ముందు. సో బయటకి తీసి వ్లాగ్ చేయటం అనేది నాకు ఇంకొక పెద్ద డేరింగ్ స్టెప్ అనమాట. అసలు ఎంత ఇదో వీడియో సో చేస్తున్నాడు కానీ రీచ్ వస్తే బాగుంది అని ఎవరైనా కమెంట్ చేస్తే ఒక్కలేని చాలు, ఒక్క కమెంట్ అయితే చాలు, ఒక్కలేని కమెంట్ చేస్తే చేయండి. సో దీన్ని కంటిన్యూ చేస్తాను. ఇంకొంచెం కొత్త కొత్త వీడియోస్ కానీ, అంటే మా దగ్గర బీచ్ ఉంది, ఇంతవరకు బీచ్ ఎప్పుడు చూపించలేదు. సో బీచ్కి వెళ్తాం కానీ వీకెండ్స్ లో. సో ఇలాంటివి ఏమైనా కొత్తగా ఏమైనా ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియోకి అయితే ఇంతే. మంచిగా తినండి, మంచిగా తాగండి. నేను చెప్పాలనుకుంటున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ప్లీజ్. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.